దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములను తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా? మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా ఉదయకాల సమయంలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించి ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవదేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునగాక. ఆమేన్. రండి దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను ప్రేరేపించిన మాట ఏంటంటే, దానిని బాగు చేయదును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, దానిని బాగు చేయదును. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 44వ అధ్యాయం 26 వచ్చిన ఆఖరి మాట, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. దేవుని బిడ్డలను గమనించండి. ఈరోజు వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ మీతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, దానిని బాగు చేస్తా. దేనిని దేవుడు బాగు చేయాలనుకుంటున్నాడు? దేనిని మన జీవితంలో బాగు చేయాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలను గమనించండి. ఈ రోజున ఏదైతే నువ్వు పాడైపోయి నష్టాన్ని తెచ్చుకుని పాడు చేసుకున్నావో దానిని బాగు చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఒకవేళ నేను అంటాను, ఈ రోజున పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి నీ హృదయం పాడైపోయిందా, భయపడ మాకు, దేవుడు బాగు చేస్తాను అంటున్నాడు. ఒకవేళ నీ వ్యాపారం పాడైపోయిందా, నష్టం వచ్చిందా, భయపడ మాకు, నేను వ్యాపారాన్ని బాగు చేస్తాను. ఒకవేళ నీ ఆరోగ్యం పాడైపోయిందా, భయపడ మాకు, నేను బాగు చేస్తానని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ నీ ఇంట్లో సమాధానంలోకి ఇల్లంతా పాడైపోయిందా, దేవుడు అంటున్నాడు బాగు చేస్తాను. ఒకవేళ నీ పిల్లలు పాడైపోయారా, దేవుడు చెప్తున్నాడు భయపడొద్దు, బాగు చేస్తా. దేవుడు, మనం నమ్మిన దేవుడు, మనం ఆరాధించే దేవుడు ఎవరంటే బాగు చేసేవాడు. అయ్యో నేను కోలుకుంటానా, మళ్ళీ లేవనెత్తగలుగుతానా, మళ్ళీ నిలబడగలుగుతానా, మళ్ళీ నేను ఆశీర్వాదాన్ని చూస్తానా, పాడైపోయాను కదా, అన్నీ పోగొట్టుకున్నాను కదా, అంత నష్టం వచ్చింది కదా, నేను బాగుపడతానా అని వర్షపడుతున్నావా, ఆలోచన చేస్తున్నావా? అయితే దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను బాగు చేసేవాడను. దేవునికి స్తోత్రం. దేని బిడ్డ భయపడమాకండి, దేనికి భయపడదు. నువ్వు ఏదైతే పాడైపోయిన స్థలంలో ఉన్నావో, దేనైతే పాడైపోయిన స్థితిలో ఉన్నావో, ఈ రోజున దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుడు మన బాగు చేయాలని, మన కుటుంబాన్ని బాగు చేయాలని, మన ఆరోగ్యాన్ని బాగు చేయాలని, మన పిల్లల్ని బాగు చేయాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మన వల్ల లేచి నిలబెడతాడు. అయితే ఆయన బాగు చేయాలంటే మనం ఏం చేయాలి? ఎవరు పాడైన స్థలాల్ని దేవుడు బాగు చేస్తాడు. ఎవరు పాడైనటువంటి కుటుంబాలని దేవుడు బాగు చేస్తాడు. నష్టపోయి పాడైపోయిన వ్యాపారాలని ఎవరి జీవితంలో దేవుడు బాగు చేస్తాడో ఒక 2-3 వ్యక్తులు, 2 వ్యక్తులు మీకు పరిచయం చేస్తా. బాగు చేయాలంటే, పాడైపోయినటువంటి మన జీవితంలో దేవుడు బాగు చేయాలంటే ఏం చేయాలి? ఒకటి నేను చెప్తాను. హిజ్కియా వలె ఎవరైతే కన్నీరు విడ్చుచు దేవుడికి ప్రార్థన చేస్తారో, దేవుడికి మహిమ కలుగును గాక. ఈ రోజున దేవుడు మనకి బాగు చేయాలంటే హిజ్కియా వలె ఎవరైతే కన్నీరు కాచుచు ప్రార్థన చేస్తారో వారి జీవితాన్ని దేవుడు బాగు చేయను గాక. యెషయా గ్రంథం 38:3 వచ్చిన ఆ మాట ఉంది, మీరు చదువుకోండి. హిజ్కియా వలె ఎవరైతే కన్నీరు కాచి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో వారి జీవితాన్ని, వాళ్ళ కుటుంబాన్ని బాగు చేస్తాడు. రెండవది నేను చెప్తాను, దేవుడు బాగు చేయాలంటే ఎలా ఉండాలి? హిజ్కియా రోగంతో బాధపడుతున్నప్పుడు దేవుడు బాగు చేశాడు. రెండవ వ్యక్తి ఎవరంటే యెఫ్తా వలె ఎవరైతే దేవుని సన్నిధికి వెళ్ళి తమ సంగతి అంతా చెప్పుకుంటారో, తమ కష్టాన్ని దేవుడికి చెప్పుకుంటారో, దేవుని మందిరానికి వెళ్ళి ఎవరైతే యెఫ్తాలాగా దేవుని సన్నిధిలో చెప్పుకుంటారో వారిని దేవుడు బాగు చేయనుగాక. యెఫ్తా మనుషుల దగ్గరికి వెళ్ళలేదు. నేను పాడైపోయినా నా పరిస్థితి ఏంటని యెఫ్తా దేవుడి దగ్గరికే వచ్చాడు, కానీ మనుషుల దగ్గరికి వెళ్ళలేదు, లోకంలోకి వెళ్ళలేదు. దేవుని సన్నిధికి వచ్చి తన సంగతి అంతా చెప్పుకున్నాడు. దేవుడు యెఫ్తాని బాగు చేశాడు. హిజ్కియాని బాగు చేసిన దేవుడు, యెఫ్తాని బాగు చేసిన దేవుడు మన బాగు చేయడా? ఖచ్చితంగా బాగు చేస్తాడు. నువ్వు దేవుడు ఎందుకు విశ్వసించు, బాగు చేస్తాడు. ఇంకో వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. అతని పేరు శతాధిపతి. అతడు తన యొక్క దాసుడు రోగముతో బాధపడుతున్నప్పుడు దేవుడి దగ్గరకు వచ్చి మాట్లాడయ్యా, నా దాసుడు స్వస్థపరచబడాలి, అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు నేను వస్తానని దేవుడు చెప్తే ఆయన అన్నాడు, అయ్యా నీవు నా ఇంటికి వచ్చేటకు పాత్రుడిని కాను అని చెప్పి నువ్వు మాట మాత్రం సెలవేమని అడిగినప్పుడు దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలుని ఎంతటి విశ్వాసం కలిగిన వాడిని చూడలేదు అంటున్నాడు. మూడోది, నేను చెప్పిన మాటలు మూడోది, ఎవరైతే శతాధిపతులుగా విశ్వాసం కలిగి దేవుని అడుగుతారో వారి జీవితాన్ని బాగు చేయనుగాక.
ఏ పాడైపోయింది, నా బిడ్డలు పాడైపోయారు, నా కుటుంబం పాడైపోయింది, నా ఆరోగ్యం పాడైపోయింది, వ్యవసాయ వ్యాపారం అన్నీ పాడైపోయినాయి, దిగులు పడి మాకు దేవుడు నీకు మాట ఇస్తున్నాడు, నేను బాగు చేయబోతున్నాడు, మళ్ళీ నీ జీవితాన్ని దేవుడు వెలుగుతో నింపబోతున్నాడు. నీవు చేయవలసిన పని ఏంటి తెలుసా? హిజ్కియా వలె కన్నీటి ప్రార్థన చేయి, యెఫ్తా వలె నీ సంగతి అంతా దేవుడికి చెప్పు, మనుషులు చెప్పొద్దు. మూడోది, శతాధిపతులు విశ్వాసం కలిగి ఉండు, నిన్ను నీ కుటుంబం బాగు చేసి దేవుడు దీవించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఎత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితం ఫలింపు చేయండి. ఈ వాక్యం వింటున్న మన బిడ్డలు ప్రార్థనలు ఎవరైతే ఏకీభవించారో, ఈ విషయంలో మమ్మల్ని బాగు చేయమని అడిగారో, వారిని వారి కుటుంబాలు బాగు చేసి వెలుగుతో నింపమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.